ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఏంటంటే మంత్రివర్యులు కొండా సురేఖ కేటీఆర్ మీద కామెంట్ చేస్తూ నాగార్జున ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగిన పరిస్థితి. అదేంటంటే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణము కేటీఆర్ అని చెప్పేసి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటున్న పరిస్థితి. సినీ ప్రముఖులంతా కూడా స్పందిస్తున్నారు. సో మీకు ఎట్లా అనిపించిందండి ఈ కామెంట్లు? మీరేం చెప్తారు దీని మీద? ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కొండా సురేఖ గారి గురించి మాట్లాడే ఇదేం లేదు. ఆవిడకి ఎప్పుడు పెద్ద నాయకురాలు ఆవిడ. కాకపోతే కుటుంబంతో సంబంధం లేకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడి ఆవిడ ఏదో బయట వెళ్ళి ఆవిడ అవకాశాల కోసం ఆవిడ చేసుకుంటూ ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడుతుంది కదా. అయిపోయిన దాన్ని మళ్ళీ వీళ్ళ రాజకీయ రంగు పులుమిచ్చి మళ్ళీ ఆవిడని ఇట్లా ఇటు పక్కకు లాగడం అనేది కరెక్ట్ కాదు నన్ను అడిగితే. గతం ఏంటనేది దేవుడే తెలుసు. కానీ మాకు తెలిసిన ధర్మం ఏంటంటే ఆడవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి. మన స్వలాభం కోసం మనం ఆడవాళ్ళని రాజకీయం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఇవాళ రోజున హైదరాబాద్లో జరుగుతుంది ఏంటంటే మెయిన్ ఒక డ్రామా ఒకటి జరుగుతుంది. అదేంటంటే మొన్న ఎన్కన్వెన్షన్లో నాగార్జున గారికి కూల్చివేతలు రోజుకు ఒక ఏరియాలో జరుగుతూనే ఉంది, 2-3 ఏరియాల్లో. ఏంటంటే గత ప్రభుత్వం ఏంటంటే చెరువులు ఆక్రమించుకొని చేశారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే దాన్ని కట్టడి చేస్తున్నామని ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బున్నవాడు డబ్బున్నట్టుగానే ఉంటున్నాడు. కానీ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొంతమంది పేదల కడుపు కూడా కొట్టడం అనేది కరెక్ట్ కాదని అంటాను. ఫస్ట్ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు ఏంటంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటివి చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రేపు పొద్దున్న మంచి విజయాలు సాధిస్తుంది. ఇప్పుడు ఏంటంటే పూర్తి నాకు తెలిసి కొంచెం జనంలో తిరుగుతూ ఉంటాం కదా, కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది హైదరాబాద్లో. అది ఆడవాళ్ళని రాజకీయంలో లాగకూడదు అనేది అయితే నేను చెప్పే ఇదండి. సమంజసం కాదు. ఎందుకంటే ఆవిడ కూడా మొన్న ఇన్స్టాలో కూడా ట్వీట్ చేశారు, నా బతుకైతే నేను బతుకుతున్నా కదా, నన్ను ఇటువంటి వాటిల్లోకి లాగబాకండి అన్నట్టుగా. అది